మేమైతే చెట్టు కళ్ళుకు అని చెప్పి వెళ్తున్నాం, పొలాల వెంట వెళ్తున్నాం. ప్యూర్ కళ్ళు కొరకు అతనితో పాటే మేము కూడా వెళ్తున్నాం. జనాల మీద మాకు అలవాటు లేకుండా కూడా ప్యూర్ నీరు కావాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. చూడండి మొత్తం పొలాలు ఇవన్నీ. ఇది ఒక పల్లెటూరు విలేజ్. వాతావరణం చాలా ఇదిగా ఉంటుంది. ఎలా పరిగెడుతున్నాం చూడు, గుట్టలు పాకులు కుట్టు వెళ్తున్నాం. పిల్ల కాలువ కూడా మధ్యలో వచ్చింది చిన్నది. నీళ్ళు కూడా ఎంత నీట్గా చూడండి, చాలా నీట్గా ఉన్నాయి వాటర్. ఇది పొలాలు. అతను కుండ తీసుకెళ్తున్నాడు చెట్టు కళ్ళు కొరకు. ప్యూర్ మేము తాగడానికి వచ్చాం కళ్ళు. మా తాగే కుండ అదే. అయితే నువ్వు చెట్టు ఇప్పుడు ఎక్కుతున్నాడు, ఇచ్చని ఎక్కి కుండ తీస్తున్నాడు. ఇది నైట్ కట్టింటారు. నీళ్ళు కాడుతుంది, కళ్ళు కాడుతుంది. ప్యూర్ ఇది. ఇలాంటి కళ్ళు తాగండి, చాలా హెల్త్కి మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా కరిగిపోతాయి. వీళ్ళు ప్రత్యేకంగా నైట్ వచ్చి కట్టేస్తారు వీటిని. చుట్టుపక్కల మొత్తం పల్లెటూరు వాతావరణం ఇది. పొలాలు. మా బామ్మాడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు తాట చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడు తాగాలనే ఆతృత ఎక్కువ ఉంది వానికి. ఉదయం నుండి టిఫిన్ చేసలేడంట. చూడండి మొత్తం ఎంత అయితే అడిగి తెలుసుకుందాం. మరన్నా కడిగి చిక్కకుండా అలా కొంచెం చెప్పనా మా యూట్యూబ్ ఫ్యాన్స్కి. అతను చేయబెట్టి తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు పొంగుతుంది బుస అని. బీరు కోటాల కంటే ఇది స్వచ్ఛమైనది. ఇది తాగండి, ఆరోగ్యంగా ఉండండి. కళ్ళు తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ ఇది దారి మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి ప్రదేశం ఎప్పుడు రాలేదు. అయినా కూడా కళ్ళు తాగిన ఆతృతతో చేస్తున్నాం. ప్లేస్ అయినా మేము కళ్ళు తాగిన ఆతృతతోటి ముందుకు సాగుతున్నాం. మావాడు ఎంత ఇది ఉంది చూడు, చెట్లు చూడండి. మా వాడు కళ్ళు తీసుకుని వస్తున్నాడు చూడండి గాయస్. వెనక సైడు అతను కళ్ళు గీసే వాళ్ళే. ముందర మావాడు 2 కుండలు తీసుకుని వస్తున్నాడు. చూడండి గాయస్, తాగడానికి సిద్ధంగా ఉన్నాం. వీటిలో కాంబినేషన్గా చికెన్ లేదా మటన్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా అందరూ. ఇది చుట్టూ మొత్తం పొలాలే. ఇవన్నీ పొలాలు మావి కావు, ఎవరు మళ్ళీ మీరు మావి అనుకున్నారు. మొత్తం వరిసేను మొత్తం ఇది ఏమంటారు, కోతకు సిద్ధంగా ఉన్నట్టుంది. మాకు కూడా అంతగా పొలం గురించి తెలియదు. ఏదో మాకు తెలిసిన కాడికి చెప్పేస్తున్నాం. కుండలు ఎలా పట్టుకెళ్తున్నారు. ఎప్పుడెప్పుడు తాగాలనే ఆతృత ఎక్కువ ఉంది పిల్లలకి. అలా ఇది ప్లేస్ చాలా ఇదిగా ఉంది, నీట్గా లేదు. దారు అంతా మొత్తం గుంతలు ఉన్నాయి పొలాల మధ్యలో. చాలా కష్టపడి తీస్తున్నాం వీడియోస్ ఇవి, ఎందుకంటే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి చుట్టూ మొత్తం చెట్లు ఉన్నాయి. నీళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నాయి. కాలువ దగ్గర పెద్ద సముద్రాలు ఉన్నాయి, తాగడానికి ఉపయోగపడవు. కానీ ఈ పిల్ల కాలువనే దాహాన్ని తీరుస్తాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఏమైనా వేసినా కనబడేటట్టు నీట్గా కనబడుతుంది. చాలా నీట్గా ఉంది కాలువ. ऐसा बोले सो రండి తాగడానికి అందరు. స్నానం చేయడానికి పెద్ద కాలువ ఇది. ఆవాజ్ నాకు